महात्मा गांधी मागला भी भाई वालिया ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో కాలిన డబ్బు కట్టల వ్యవహారం మరింత ముదిరి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇంతకీ ఈ విషయంపై జరుగుతున్న అంశాలేంటి, వార్తలేంటి, వాస్తవం ఏదైనప్పటికీ ఈ యొక్క విషయాలపై ఈ వీడియోలో తెలుసుకుందాం. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఈ ఇష్యూపై పోస్ట్ చేసిన ప్రెస్ రిలీజ్ నివేదిక ప్రకారం మార్చి 14వ తేదీ రాత్రి 11:30 ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ గారి అధికారిక బంగ్లాలో ఒక రూమ్లో మంటలు స్టార్ట్ అయ్యాయి. మొదట ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి ఫస్ట్ కాల్ ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కి వెళ్ళింది. వెంటనే పోలీసులు ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ను అలర్ట్ చేయగా ఫైర్ సర్వీస్ సిబ్బంది వెళ్లి మంటలు ఆర్పేశారు. వివరాలు తెలియక కావచ్చు, చిన్న సంఘటన అయ్యి ఉండవచ్చు. కారణాలు ఏమైనైతేనే ఈ ఫైర్ యాక్సిడెంట్ విషయం నెక్స్ట్ 5 days వరకు ఎవరు సీరియస్ గా తీసుకోలేదు, పెద్దగా పట్టించుకోను లేదు. కానీ మార్చ్ 20 నుండి న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ పై డీటెయిల్ వార్తలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. వాటన్నిటి సారాంశం ఏంటంటే, గౌరవనీయులైన జస్టిస్ యశ్వంత్ వర్మ గారి బంగ్లాలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయని, ఈ డబ్బు ఎవరికి సంబంధించింది అని సుప్రీంకోర్టు ఆరా తీస్తోందని, ఈ సంఘటన నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక క్లారిఫికేషన్ ఇష్యూ చేస్తూ జడ్జి వర్మ గారి నివాసంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కి ఆయనకు అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధం లేదు అని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్ లో ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో స్టోర్ రూమ్ లో కాలిన కరెన్సీ నోట్ల పై రకరకాల ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం చేస్తూ మరిన్ని కథనాలు వచ్చాయి. తర్వాత జరిగిన పరిణామాల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఈ సంఘటనపై విచారణకు 3 సభ్య కమిషన్ నియమించారు. ఇందులో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ జిఎస్ సందువాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ అను శివరామన్లు ఉన్నారు. జస్టిస్ వర్మకి ఢిల్లీ హైకోర్టులో ఎటువంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పచెప్పవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయంలో లోతైన విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ వర్మ 3 ఇంపార్టెంట్ పాయింట్లపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. అసలు ఆ డబ్బు కరెన్సీ నోట్ల వర్మ బంగ్లాలో స్టోర్ రూమ్ లోపలికి ఎలా వచ్చాయి? అసలు డబ్బుల మూలాధారం ఏమిటి? మార్చి 14 రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే తెల్లవారి కాలిన కరెన్సీ నోట్లను, మిగతా వస్తువులను అక్కడి నుండి ఎవరు తీసేశారు? అలాగే గత 6 నెలలుగా జస్టిస్ వర్మ నివాసంలో డ్యూటీలో ఉన్న పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్, సెక్యూరిటీ గార్డ్ వివరాలు కావాలని సుప్రీంకోర్టు అడిగింది. జస్టిస్ వర్మకు సంబంధించి అఫీషియల్ ఇతర మొబైల్ ఫోన్లకు సంబంధించిన గత 6 నెలల కాల్ డేటా రికార్డు కూడా సేకరించాలని ఆదేశాలిచ్చింది. ఒక హైకోర్టు జడ్జి మొబైల్ ఫోన్ డేటా వివరాలు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించడం సంచలనం సృష్టిస్తుంది. జస్టిస్ వర్మ తన మొబైల్ ఫోన్ నుండి మెసేజెస్ డిలీట్ చేయరాదని కూడా చెప్పుకొచ్చింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇచ్చిన వివరణలోకి వెళ్తే, తనపై వస్తున్న ఆరోపణలు జస్టిస్ వర్మ తన వివరణను ఢిల్లీ హైకోర్టుని సమర్పించారు. సంఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో లేనని, తన భార్యతో కలిసి మధ్యప్రదేశ్లో ఉన్నట్లు, ఈ సంఘటనలో దొరికిన డబ్బుకు తనకు గాని తన కుటుంబ సభ్యులకు గాని ఎటువంటి సంబంధం లేదని, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన గదిలోకి మా పనివాళ్ళు కూడా వెళ్తూ వస్తూ ఉంటారని, వాళ్ళలో ఎవరైనా ఈ డబ్బును పెట్టి ఉండవచ్చని, మా ఇంటికి ఈ స్టోర్కి సంబంధం లేదు అని, మాయా ఇంటి బయట ఓ స్టోర్ రూమ్ కూడా ఉందని ఆయన తన నివేదికలో చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా న్యాయవాదులు, సంఘాలు, అసోసియేషన్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని కలిసి జస్టిస్ వర్మ అలహాబాద్ హైకోర్టు ట్రాన్స్ఫర్ ను రద్దు చేయాలని కోరారు. ఒక పక్క 3 సభ్య కమిషన్ తన విచారణ ప్రారంభించింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన స్టోర్ రూమ్ ని విజిట్ చేసింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ జస్టిస్ వర్మ ఇంట్లో దొరికిన కరెన్సీ నోట్ల విషయంలో క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలని, అసలు 3 సభ్య కమిషన్ కు ఈ విషయంలో విచారణ చేసే జ్యురిడిక్షన్ లేదని పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు దీనిపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు మరొక కీలకమైన ఆదేశంలో అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయిన జస్టిస్ వర్మకు ఎటువంటి న్యాయపరమైన విధులు అలాట్ చేయరాదని ఆదేశాలిచ్చింది.